గోధుమ రవ్వ పొంగలి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గోధుమ రవ్వ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. గోధుమ రవ్వ ఏంటండి ఇలా ఉంది? అది ముందుగా నానబెట్టుకొని ఉంచచ్చు. ఇప్పుడు ఫాస్ట్ యుగంలో గబగబా వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఆ రవ్వని కొంచెం నానబెట్టుకొని ఉంటే తొందరగా ఉడికిపోతుంది. ఓకే, మనం బర్సీ రవ్వ అంటాం, కొంచెం దొడ్డుగా ఉంటుంది. అదే కదా ఇది? అదే. స్టార్ట్ చేద్దామా అండి? మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయడమే. ముందుగా నెయ్యి వేసుకున్నాము. 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ రవ్వని వేయించుకుందాం. ఆల్రెడీ గోధుమ రవ్వని మనం కాస్త నానబెట్టుకున్నాము. నానబెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది ఇక్కడికే. సో ఇప్పుడు నెయ్యిలో వేయించుకోవాలి. ముఖ్యంగా అన్నపూర్ణాదేవి అలంకరణప్పుడు అమ్మవారికి ఏ విధంగా గుళ్ళల్లో గానీ మనం ఇళ్లలో గానీ డెకరేట్ చేసుకుంటాం? అన్నపూర్ణాదేవి మీద నిత్యానందకరి, వరా భయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూతాకిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణాదేవిని స్తుతిస్తారు. సాక్షాత్ పరమశివుడికే వేసిన అమ్మ. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పాలు వేసుకున్నామండి. ఓకే, ఇది కలుపుకొని వేసుకుంటే. కొబ్బరి పాలు లేకపోయినప్పుడు వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని మామూలు పాలు ఎట్లయినా చేసుకోవచ్చు. పాలైనా చేసుకోవచ్చు, లేకపోతే నీళ్ళతో అయినా చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి మనం కొబ్బరి ఇది ఉంటుంది కాబట్టి అందుకని నేను కొబ్బరి పాలతో చేద్దామని. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. ఆ పాలతో ఈ రవ్వ కొంచెం ఉడుకుతుంది. ఇలాంటివి పండుగలు వచ్చి నిన్ని రోజులు మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారికి ఎలాగో మన నైవేద్యం సమర్పిస్తావో ఆ ద్వారా మనం కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. మీరు అంటారు సాత్వికమైన ఆహారం మనం శరదృతువులో వచ్చే కాలంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఈ ప్రసాదాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. పాలల్లో ఉడికిపోయిందండి. ఇది ఉడికిచ్చిన శనగపప్పు అండి, ఇది కూడా వేస్తాం. శనగపప్పు కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ అది మనం ఉడికించి పెట్టుకున్నాము. అంటే శనగపప్పు వేయటం వల్ల అంటే మధ్య మధ్యలో కొంచెం ఇదిగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. అలంకారాలు ఉన్నాయి కదా అమ్మవారికి, మీకు పర్సనల్ గా అమ్మవారిని ఏ అలంకారంలో చూడడం అంటే ఇష్టం? అమ్మవారు అన్ని అలంకారాలు బాగుంటాయండి. లాస్ట్ లో విజయదశమి రోజు, ఎందుకంటే ఈ 9 రోజులు లలితా సహస్రనామాలతో అందరి ఇళ్ళు కళకళలు ఆడుతూ ఉంటాయి. అవును, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తాం, లలితా పారాయణలు చేయడం, దాంతో చాలా ఆనందంగా ఉంటుంది. అష్టమి రోజు కన్యా పూజ చేస్తారు. 9 మంది కన్యల్ని పిలిచి పూజ చేస్తూ ఉంటారు. అదే నార్త్ ఇండియన్స్ కూడా చేస్తారు. చాలా నాకు అది బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది కూడా అలాంటివి ఉన్నాయా మనకి ట్రెడిషన్స్ అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది నిజంగా పిల్లలకి నేర్పించాలి, వాళ్ళు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి చాలా మంది. మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు చేస్తారు కన్యా పూజ అష్టమి రోజు. నవమి రోజు సుహాసిని పూజ చేసుకుంటారు. సుహాసిని పూజ అప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరన్నా ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ వాళ్ళకి అన్ని ఇంకా అమ్మవారికి మనం ఎట్లా అయితే చేస్తామో
ఆ పూజ చేస్తారు. వచ్చిన వాళ్ళని అమ్మ వాళ్ళనే భావిస్తారు. తాంబూలం లాగా మా ఇంట్లో మా అత్తయ్యలు మా అమ్మమ్మలు వీళ్ళందరూ చేస్తారు. అదే అలవాటు మాకు కూడా వచ్చింది. వాళ్ళని చూసి నేర్చుకున్నాం మేము కూడా. ఓకే, సో మీరు ఆ తర్వాత తరాల వారికి నేర్పిస్తాం. మమ్మల్ని చూసి మా పిల్లలు నేర్చుకుంటారు అంతే. ఓకే అండి, తర్వాత బెల్లం వేసేద్దామండి. బెల్లం కొంచెం కరిగేలోపు ఈ స్టవ్ వెలిగించుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఈ నెయ్యి మిగతాది వేసేసుకున్నాం. దీంట్లో జీడిపప్పు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారండి? ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి ఎంఎస్ చేయడానికి వెళ్ళింది జర్మనీ. చిన్న బాబు వచ్చి ఇక్కడే జాబ్ చేస్తుంది. బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, ప్రోగ్రామ్ డెవలపర్ గా చేస్తాం. ఓ, సో ఇద్దరు కూడా బిజీ. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అయితే. అంతేగాక నేను కోటక్ దాంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఈ మధ్య చేరాను. ఓహో, మీకు ఇంకా టైం ఖాళీ ఉందనుకుంటున్నారు మీరు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది కిస్మిస్ వేసాను. ఓకే, ఓకేనండి. అది లక్ష్మి గారు మనకి రెడీ అయిపోయినట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇది ఇలాచి పొడి అండి. ఇది వేసేది ఎలకాయ పొడి వేసేసి కలిపేసుకొని తీసేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేద్దామా? వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బౌల్లోకి తీసేసుకుందాం అండి. తీసేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోధుమ రవ్వ పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గోధుమ రవ్వ పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా. గోధుమ రవ్వ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో నానబెట్టిన గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు, ఉడికించిన శనగపప్పు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసి కరిగించుకుని ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న రవ్వ పాన్ లో యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ పొంగలి రెడీ.